ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. డిసెంబర్ 26వ తారీఖున వచ్చే మార్గశిర పౌర్ణమి తర్వాత మేషరాశి వారి జీవితంలో మెరుపు వేగంతో ఒక సంఘటన జరగబోతుంది. ఇది వీరి జీవితాన్నే మార్చబోతుంది. ఈ రాశి వారు మునుపెన్నడూ చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు. పౌర్ణమి తర్వాత ఈ రాశి వారి జీవితంలో అన్ని శుభగడియలే. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరించబోతుంది. అయితే ఈ రాశి వారి జీవితంలో జరగబోతున్న అదృష్ట మార్పులు ఏమిటి? అలాగే ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ పౌర్ణమి తర్వాత మేషరాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మారుతున్న గ్రహస్థితి ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో వీరు ఏ రంగంలోనైనా అనుకున్నది సాధిస్తారు. తాము కోరుకున్న లక్ష్యాలను ఛేదించే వరకు పట్టువదలని విక్రమార్కునిలా కృషి చేస్తూ గమ్యాన్ని చేరుకుంటారు. అంతేకాకుండా ఈ సమయంలో ఈ రాశివారు ఆర్థిక పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. గతంలో ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఈ నూతన సంవత్సరం మీ ఇంట సిరి సంపదలను భోగభాగ్యాలను తెస్తుంది. ఈ సమయంలో అన్ని రంగాల్లోనూ విజయాలను అందుకుంటారు. వృత్తిపరంగా ఈ సమయం మీకు అత్యంత అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు అందుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు మీ జీతంలో పెరుగుదల కనిపిస్తుంది. ఆదాయ అవకాశాలు పెరుగుతాయి. మీరు ఉద్యోగం చేస్తున్న చోట మీ పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తిస్తారు. వారి మెప్పును పొందుతారు. అలాగే మీ తోటి ఉద్యోగస్తులతో సానుకూలంగా ప్రవర్తించడం వలన వారి సపోర్ట్ మీకు కష్టకాలంలో అండగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఎంతైతే ఆదాయ ప్రయోజనాలను పొందుతారో అంతే మానసిక ఒత్తిడికి లోనవుతారు. పనిలో స్ట్రెస్ కారణంగా మానసిక ప్రశాంతత అనేది దూరం అవుతుంది. ఎప్పుడూ పని గురించే ఆలోచిస్తూ దానిపైన ధ్యాస పెట్టి ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. తద్వారా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ పనిలో మీ యొక్క ఒత్తిడిని తగ్గించుకుంటూ ఇచ్చిన టాస్క్లను ఇన్ టైంలో పూర్తి చేయటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక విద్యార్థులకు ఈ సమయం సానుకూలమైన ఫలితాలను ఇవ్వనుంది. ఈ సమయంలో మీ యొక్క ఏకాగ్రత, ఆసక్తి చదువు పట్ల కాకుండా ఇతరత్రా విషయాలపై మల్లుతుంది. తద్వారా చదువులో మీ యొక్క ప్రతిభ అనేది కుంటుపడుతుంది. అనుకున్న స్థాయిలో ఉత్తీర్ణత సాధించలేరు. కాబట్టి మీ ఏకాగ్రతను చదువు పట్ల పెట్టి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినట్లయితే మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సమయంలో మరింతగా కష్టపడవలసి ఉంటుంది. ఈ సమయంలో మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశాలలో ఉన్నత చదువులను పూర్తి చేసుకుని స్వదేశాలకు వచ్చి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న ఈ రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు కొత్త ఇన్వెన్షన్స్ చేసి బిజినెస్ లో నూతన ఒరవడిని సృష్టిస్తారు. మీ ద్వారా మీరు పనిచేస్తున్న సంస్థకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. చిన్న పొజిషన్లో ఉన్న మీరు అతిపెద్ద పొజిషన్కు చేరుకుంటారు. ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేసే ఈ రాశి వారికి ఈ సమయం మొత్తం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క వ్యాపారం అనేది అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. బ్యాంకు నుండి ఏవైనా రుణాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే అవి ఈ సమయంలో మీకు లభిస్తాయి. అంతేకాకుండా నూతన వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టడం మంచిది. ఈ సమయంలో వ్యాపారపరంగా ఏ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా దూకుడు ప్రదర్శించకుండా నిదానంగా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది మీకు మేలును చేకూరుస్తుంది. ఈ సమయంలో టెక్స్టైల్స్ బిజినెస్ చేసే వ్యాపారస్తులకు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారం చేసే ఈ రాశి వారికి ఈ సమయం అంత అనుకూలంగా లేదు. మీకు మీ జీవిత భాగస్వాములకు మధ్య వ్యాపారంలో చిన్న విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ పరంగా ఈ సమయం మీకు ఎన్నో సానుకూలమైన ఫలితాలను అందిస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు. ఇంతకాలం పని ఒత్తిడిలో పడి పిల్లల గురించి ఆలోచించని ఈ రాశి వారు ఈ సమయంలో వారితో ఎక్కువ సమయం గడపటం వలన మీకు అలాగే మీ పిల్లలకు కూడా ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ అవసరాల కోసం ఈ సమయం ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. అలాగే మీ జీవిత భాగస్వామి మీకోసం ఒక సర్ప్రైజ్ ను ప్లాన్ చేస్తారు. అది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులు ఒక శుభకార్యంలో పాల్గొంటారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహ అవకాశాలు లభిస్తాయి. మీరు కోరుకున్న వ్యక్తిని భాగస్వామిగా చేసుకునే అద్భుతమైన అవకాశం ఈ సమయంలో లభిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్న ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ సభ్యుల అంగీకారంతో పాటు కోరుకున్న వ్యక్తినే జీవిత భాగస్వామిగా చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య
విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే అవి పెద్ద గొడవలకు దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తలెత్తినప్పుడు మీరు నోటిని అదుపులో పెట్టుకుని ఎటువంటి గొడవకు పోకుండా నిశ్శబ్దంగా ఉండటం మంచిది. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఏవీ లేకపోయినప్పటికీ పని ఒత్తిడి కారణంగా చికాకు, తలపోటు, ఇతర సమస్యలతో ఇబ్బంది పడతారు. అందువల్ల ఈ సమయంలో మీరు రోజులో ఎంతో కొంత సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపండి. తద్వారా కొంతవరకు ఒత్తిడికి దూరం అవుతారు. అలాగే సరైన సమయానికి ఆహారం తీసుకోవటం, సమయానికి నిద్రపోవటం, యోగా, వ్యాయామం చేయటం వలన ఎలాంటి మానసిక ఒత్తిడినైనా సరే అధిగమించగలరు. మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం వలన మీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. తద్వారా ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా తలపెట్టిన పనిని పూర్తి చేయగలుగుతారు. ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక పెను ప్రమాదం పొంచి ఉంది. అది ఏమిటంటే వాహనగండం. ఈ సమయంలో మీరు వాహనాలలో ప్రయాణించేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే గ్రహగతుల్లో మార్పుల కారణంగా మీకు ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున మీ వంతు జాగ్రత్త మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల దూర ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతినిత్యం గణపతిని ఆరాధించండి. ఈ సమయంలో మీరు గణపతిని ఆరాధించటం వలన చేపట్టిన ప్రతి పని కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని అందుకుంటారు. శుక్రవారం రోజు దుర్గామాత ఆలయంలో కుంకుమ పూజ చేయటం వలన సకల శుభాలు చేకూరుతాయి. లలిత సహస్రనామాలను పఠించండి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి తులసి దళాలు వేసిన నైవేద్యాన్ని సమర్పించడం వలన జీవితంలో విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బూరెల దండను నైవేద్యంగా సమర్పించండి. తద్వారా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశివారు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సూర్యోదయ సమయంలో పాలతో అభిషేకం చేయించండి. ఈ విధంగా 5 మంగళవారాలు చేసినట్లయితే కాలసర్ప దోషాలన్నీ తొలగిపోయి సత్సంతానం కలుగుతుంది. శుక్రవారం రోజు దుర్గామాత ఆలయంలో రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపం వెలిగించటం వలన అమ్మవారి కృపా కటాక్షాలను పొందుతారు. ఈ సమయంలో గోమాతను పూజించటం వలన సకల పాపాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉండటం కోసం సోమవారం రోజు శివునికి పంచామృతాలతో అభిషేకం చేసి ఓం నమశివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు పఠించండి. తద్వారా మీ దాంపత్య జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీ మధ్య బంధం మరింతగా బలపడుతుంది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు. సో చూశారు కదండి, డిసెంబర్ 26వ తారీఖున వచ్చే మార్గశిర పౌర్ణమి తర్వాత మేషరాశి వారి జీవితంలో మెరుపు వేగంతో జరగబోయే సంఘటన ఏమిటి? ఇది వీరి జీవితాన్ని ఏ విధంగా మార్చబోతుంది? వీరికి అదృష్టం ఏ విధంగా వరించబోతుంది? అలాగే ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.